దీప ప్రాణాలు తీయాలని చూస్తున్న జోష్న బండారం బయట పెట్టించిన కార్తీక్. ఇంతకు ఏం జరిగింది? అసలు దీప ప్రాణాలు తీయాలని జోష్న చూడడం ఏంటి? మరి కార్తీక్ ఎలా బయట పెట్టించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే సీసీ కెమెరా ద్వారా జోష్న ఏం చేసిందనేది తెలుసుకుని దాసును కాపాడదామని కార్తీక్ ఎంతో ఆతృతగా చూసేసరికి చావు కబురు చల్లగా చెప్పినట్టు బయట సీసీ ఫుటేజ్ పని చేయడం లేదని, దానికి ఎలక్ట్రీషియన్కి ఆల్రెడీ చెప్పాను కానీ తను రాలేదన్న విషయాన్ని చెప్తాడు. మావయ్య ఏంటి ఎలా చేశాడు? ఆ విషయం నాకు చెప్పినా నేనైనా చూసుకునేవాడిని కదా. దాసు మావయ్యని జోష్నే దాచిపెట్టుంటుంది. ఎందుకంటే దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం దాసు మావయ్యకి మాత్రమే తెలుసు. ఎక్కడ దాసు మావయ్య బయట పెట్టేస్తే జోష్ని ఇంటి వారసురాలు కాదన్న విషయం బయట పడిపోతుందో అన్న ఉద్దేశంతో జోష్ ఇలా చేసుంటుంది అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు భోజనాల దగ్గర జరిగిన డిస్కషను, ఇంకా తర్వాత జోష్న చెప్పిన మాటలకు దీపకు కార్తీక్కు అనుమానం మొదలైపోతుంది. బావా, అసలు జోష్న ఏ నమ్మకంతో అలా చెప్తుంది? తను వారసురాలు కాదన్న విషయం బయటపడుతుందా అన్న భయం తన ముఖంలో కొంచెం కూడా కనిపించడం లేదు. అంటే జోష్న ఏదో ప్లాన్ చేసిందంటావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా చేస్తుంది దీప. చేయకుండా ఎందుకుంటుంది? తన్ను తాను దక్కించుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనకాడదు అని చెప్పి ఇంకా కార్తీక్ అంటాడు. ఇక్కడ పారిజాతం కూడా ఏ నమ్మకంతో ఇది ఎలా చెప్తుంది అన్న ఉద్దేశంతో వాగ్దానాలు ఇస్తుందని జోష్నను నిలదీస్తుంది పారిజాతం. నిలదీసేసరికి నేను బ్రతకడం కోసం మరొకరిని ముంచడానికైనా వెనకాడను అని చెప్పి జోష్న చెప్పి వెంటనే దాసుకి ఫోన్ చేస్తుంది. ఏంటి, నువ్వు బయటకు వస్తే నిజం చెప్పేస్తావు అన్న ఉద్దేశంతోనే నిన్ను అక్కడ బంధించాను అనగానే, ఏంటి జోష్న, నన్ను బంధించినంత మాత్రాన నిజం రాదు అనుకుంటున్నావా? ఒక కాకి నీలాగే తెల్లవారితే ప్రాణం పోతుందని, తను నిద్రపోతేనే కదా తెల్లవారుతుంది అన్న ఉద్దేశంతో రాత్రంతా మెలకుగా ఉందంట. కానీ కాకి తెల్లవారింది, చనిపోయింది. సూర్యుడు ఉదయించడం మానేస్తాడా మనం నిద్రపోనంత మాత్రాన? అలాగే నేను బయటికి రానంత మాత్రాన నిజం దాగి ఉంటుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా నిజం బయట పడుతుంది. పడిన తర్వాత నీ బ్రతుకేంటో నీకే అర్థం కాని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉండిపోతావు జోష్న. అది నీకు అర్థం కావట్లేదు. ఎప్పటికైనా జరిగిందేదో ఇంట్లో వాళ్ళకి చెప్పి దీపే అసలైన వారసురాలన్న నిజం చెప్పు జోష్న, అది నీకు చాలా మంచిది అనేసరికి, ఏంటి నువ్వు చెప్తే నేను చెయ్యాలా? మా గ్రానీ చేసిన తప్పు, అదే మీ అమ్మ చేసిన తప్పు నేనైతే చెయ్యను అనేసరికి, అంటే దీప ప్రాణాలు తీయాలని చూస్తున్నావా అనగానే, ఆ పనే పూర్తి చేస్తాను అంటూ వెనక్కి తిరిగేసరికి కార్తీక్ వింటాడు. అంతా విన్న తర్వాత, ఏంటి ఆ పనే పూర్తి చేస్తాను అంటూ ఎవరితో మాట్లాడుతున్నారు పెద్ద మేడం గారు అంటూ మాట్లాడేసరికి, బావ వినలేదా? విన్నాడా? వినే నా నోట ఇలా నిజం చెప్పించాలనుకుంటున్నాడా? ఏంటి పెద్ద మేడం గారు తెగ టెన్షన్ పడుతున్నారు? మీ అమ్మగారిని కాపాడుకోవాలి, అదే సుమిత్రత్తను కాపాడాలి, ఆ టెన్షనేనా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అవును బావా, అదే అమ్మని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి జోష్న వెళ్ళిపోతుంది. నువ్వు దీప ప్రాణాలు తీస్తాను అని దాసు మావయ్యతో మాట్లాడుతున్నావని నాకు తెలుసు జోష్న. దాసు మావయ్యని దాచిపెట్టింది నువ్వేనని నాకు తెలుసు. దాసు మావయ్య బయటికి రానంత మాత్రాన తెలియదు అనుకుంటున్నావా? చెప్తాను, నువ్వు ఏం చేస్తావో అది చూస్తానని. పైకి చూసేసరికి సీసీ కెమెరా పనిచేయడం లేదు కదా. దీప ఇంట్లోనే ఉంటుంది కాబట్టి జోష్న కూడా దీప ప్రాణాలు ఇక్కడే తీయడానికి ప్రయత్నిస్తుంది. సో సీసీ కెమెరా పనిచేసేటట్టుగా నేను చేస్తాను కదా. ఇప్పుడు దీపను అర్జెంటుగా
దీప దీపని ఇక్కడ ఉండేటట్టు చేయాలి. అలా చేయాలి అంటే ముందు సీసీ ఫుటేజ్ పనిచేసేటట్టు చేయాలి అని చెప్పి గబగబా ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేస్తాడు. ఏంటి సార్ అని చెప్పాను కానీ అర్జెంటుగా ఒక సీసీ కెమెరా బాగు చేయాలి, నువ్వు ఉన్న పలంగా రావాలి అనగాని ఓకే సార్, ఒక్క 10 నిమిషాల్లో మీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పి ఇంకా వాడు కాస్త బయలుదేరతాడు. బయలుదేరేసరికి జోష్న ఎక్కడో లోపల ఉంటుంది. ఆ వచ్చిన వాడు ఎలక్ట్రీషియన్లా కనిపించకూడదు అన్న ఉద్దేశంతో నార్మల్గానే రమ్మని చెప్తాడు. ఎవరొచ్చారు, ఎవరితో మాట్లాడుతున్నాడు బావా అని అనుకుంటుంది. ఈలోపు దీపాన్ని డైవర్ట్ చేయమని చెప్పి కార్తీక్ చెప్తాడు. చెప్పేసేసరికి దీప లోపలికి కాఫీ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాట్లాడే ఈ క్షణాల్లోనే సీసీ కెమెరాని చెక్ చేసేసి వాడు సెట్ అయిపోయింది సార్, ఇప్పుడు పని చేస్తుంది అనగానే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి డబ్బులు ఇచ్చేసి పంపించేస్తాడు. జోష్న వచ్చేసరికి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అసలు ఎవరతను, ఎందుకు వచ్చాడు అనుకుంటూ సర్లే బావ కోసం వచ్చుంటాడు, ఎవరితో అయినా ఏదైనా అవసరం కోసం వచ్చుంటాడు అని జోష్న పట్టించుకోకపోతే ఇంకా దీపాన్ని ఎలా అంతం చేయాలి, దీప ఇంట్లోంచి బయటికి రాదు. నాకున్నది ఈ ఒక్కరోజు మాత్రమే, ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి దీప బయటికి మొక్కలకి నీళ్లు పోయడానికి వెళ్తున్న సమయంలోనే నేను దీపను కత్తితో పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ సీసీ కెమెరా ఎలాగా పని చేయడం లేదు కాబట్టి దీపను ఎవరు ఏం చేశారనేది తెలీదు అని చెప్పి ఇంకా జోష్న అనుకుంటుంది. అలా అనుకున్న జోష్న ఇప్పుడు ఖచ్చితంగా దీపం మీద అటాక్ చేయడానికి చూస్తుంది కాబట్టి అక్కడ సీసీ కెమెరా పని చేయట్లేదు అనుకుంది కాబట్టి దీప ఏరియాలో ఉంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. దీపను జోష్నే అంతం చేయడానికి చూస్తుంది అన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే అసలు ఎందుకు ఇదంతా చేయబోతుందనేది కూడా అప్పుడు బయట పెడతాను. దీపి ఇంటి వారసురాలు కాబట్టే జోష్న ప్రాణాలు తీయడానికి చూస్తుంది అని అప్పుడు బయట పెడతానని కార్తీక్ ప్లాన్ చేసుకుంటాడు. దీప నా కోసం ఒక రిస్క్ చేస్తావా అనగాని నీ కోసం ఏదైనా చేస్తాను బావా చెప్పు అనేసరికి బయట సీసీ కెమెరా పనిచేయట్లేదు అని చెప్పాను కదా, దాన్ని రిపేర్ చేపించాను అనగానే అవునా ఎప్పుడు అనేసరికి ఇందాక నువ్వు వెళ్ళి జోష్నను డిస్టర్బ్ చేయమని నీకు చెప్పానే అప్పుడు అనేసరికి అవునా ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనగాని నువ్వు దాసు మామయ్యని ఎక్కడైతే పడిపోయాడు అని నేను ఒక పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ దగ్గర ఉండి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండు, ఎంతసేపు అంటే స్లోగానే నీళ్లు పడుతూ ఉండు, మొక్కలన్నీ తడవాలి అని చెప్పనేసరికి తర్వాత అని చెప్పాను కానీ జోష్న నీ దగ్గరికి వస్తుంది, నీ మీద దాడి చేస్తుంది. జోష్న నుంచి నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఏదో చిన్న గాయం అయ్యేటట్టుగా చేసిన తర్వాత గట్టిగా కేక వెయ్యి, జోష్న ఖచ్చితంగా నీ వెనక నుంచే దాడి చేస్తుంది. నువ్వు జోష్నను చూడకూడదు అన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఒకవేళ మిస్ అయినా జోష్నే చేసింది అన్న విషయం నీకు తెలియకుండా ఉండడం కోసం. ఎందుకంటే జోష్న చెయ్యాలనుకున్నది నీ ప్రాణాలు తీయాలనే దాసు మామయ్యతో చెప్తూ ఉండగా నేను విన్నాను. అందుకే జోష్న నీ ప్రాణాలు తీయడానికి వెనకాడుతుంది. అలాగే అక్కడి నుంచి సుమిత్రత్త ప్రాణాలు తీయడానికి జోష్న ఇంట్లో ఉండకుండా కూడా వెళ్ళిపోతుంది. ఈ రెండే తను తప్పించుకోవడానికి ప్లాన్స్ అని చెప్పనేసరికి సరే బాబా అని చెప్పి ఇంకా జోష్న పైనుంచి ఎప్పుడూ చూస్తూ ఉంటుంది కదా, వెళ్ళి దీప అక్కడికి మొక్కలకు నీళ్లు పడుతూ ఉండేసరికి ఇదే సరైన సమయం, దీప ఒక్కతి ఉంది, దీపను అటాక్ చేయడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పి ఇంకా జోష్న వంటగదిలోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని తన వెనకాల పెట్టుకుని బయటకు వస్తుంది. కార్తీకు చాటుగా ఉండి అంతా గమనిస్తూనే ఉండేసరికి దీప వెనకాల నుండి నీళ్లు పడుతూ ఉంటుంది కదా, నీళ్లు పడుతూ ఉండగానే వెంటనే ఒక కర్చీపులో స్ప్రే చేసి ఆ కర్చీపు దీప మొహానికి పెట్టి నొక్కి దీపకు కడుపులో గుచ్చడానికి కుదరదు కదా, ఫ్రంట్ నుంచి రావాలి కదా, సో సైడ్ నుంచి పొట్టలో పొడిచేసేసరికి దీప అటాక్ నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో కడుపు కాకుండా సైడ్కి తిరగడంతో చిన్నగా ఘాట్ అవుతుంది. జోష్నను
తోసేయడంతో దీప అలా పడిపోయి స్పృహ కోల్పోతుంది. అమ్మా అంటూ గట్టిగా పిలవడంతో జోష్న అక్కడి నుంచి పారిపోతుంది వెనక్కి. పడిపోయేసరికి దీప పడిపోయి ఉంటుంది కదా అమ్మ అని పిలవడంతో సుమిత్ర గబగబా వస్తుంది. కార్తిక్ కూడా గబగబా వచ్చి చూసేసరికి అమ్మ దీప ఏమైంది దీప ఏమైంది అనేసరికి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. కార్తిక్ ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ అదే తెలియడం లేదు, ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు అత్త అని చెప్పి గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఇంకా ఏం కాదు, చిన్న స్టిచ్చెసే పడ్డాయి, చిన్న కుట్లే, ఎవరో ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు, అందుకే తనకి క్లోరోఫామ్ కూడా ఇచ్చారు అని చెప్పనేసరికి అవునా, ఎందుకు ఎవరు ప్రాణాలు తీయాలని చూస్తున్నారు, దీప ప్రాణాలు తీయాలని చూడడానికి ఎవరు చేస్తారు ఇదంతాను అనుకుంటూ ఇంకా దీపని ఇంటికి తీసుకొస్తారు. అసలు ఏమైంది దీప, ఏం జరిగింది అనగానే ఇలా నేను మొక్కలకి నీళ్లు పడుతుంటే వెనక నుంచి ఎవరో నా మొహానికి కర్చీఫ్ పెట్టి నేను స్పృహ కోల్పోయేటట్టు చేశారు. ఆ తర్వాత నన్ను కత్తితో దాడి చేయబోయేసరికి నేను ఒక్క తోపు తొయ్యడంతో ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, నేను కింద పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదమ్మా అని చెప్పనేసరికి ఎవరు ఎక్కడ అని చెప్పాను కానీ అదేరా కార్తీక్, మీ దాసు మామయ్య పడిపోని చోటే, అక్కడ సీసీ కెమెరా లేదు కదా, దీపం మీద ఎవరు అటాక్ చేశారో చూడడానికి అనగాని ఎవరు చెప్పారు పారు సీసీ కెమెరా లేదని, సీసీ కెమెరా అక్కడే ఉంది కదా అనగాని సీసీ కెమెరా ఉందిరా కానీ అది వర్క్ చేయట్లేదు కదా అని చెప్పనేసరికి వర్క్ చేయట్లేదా, ఎవరు చెప్పారు, దాన్ని రిపేర్ చేయించాను కదా నేను నిన్న ఉదయాన్నే అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఆ సీసీ కెమెరా వర్క్ అవుతుందా, ఇప్పుడు దీపం మీద అటాక్ చేసింది నేనేనన్న విషయం క్లియర్గా తెలిసిపోతుందే అనుకుంటూ జోష్న కంగారు పడేసరికి ఇంకా ల్యాప్టాప్ తీసుకొచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి దీప నువ్వెన్ని గంటలకు వెళ్ళావు అనగానే 10 ఆ సమయానికి వెళ్ళాను బావా అని చెప్పనేసరికి 10 సరే అని 10 గంటలకు పెట్టేసరికి దీప వెళ్ళి మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది. అదంతా కనబడుతుంది. ఆ మొక్కలకి నీళ్లు పట్టే దగ్గరే కదా జోష్న వెళ్ళి అటాక్ చేసింది. ఇంకా అప్పుడే పడుతూ ఉండగానే వెనక నుంచి జోష్న వెళ్ళి దీప మొహం మీద కర్చీఫ్ పెట్టి దీపను అటాక్ చేసింది జోష్న క్లియర్గా కనబడిపోతుంది. ఒక్కసారిగా కూర్చుని చూస్తున్న వాళ్ళంతా కూడా లేచి నిలబడిపోయేసరికి ఏంటి దీపం మీద అటాక్ చేసింది జోష్ననా, ఏంటి జోష్న దీపం మీద అటాక్ చేయవలసిన అవసరం నీకేముంది, దీప ప్రాణాలు తీయాలని నువ్వు చూడడం ఏంటి, అసలు ఏం చేస్తున్నావు నీకేమన్నా తెలుస్తుందా అంటూ అందరూ మాట్లాడుతుంటే సుమిత్ర మాత్రం జోష్న చెంప పగలగొడుతుంది. దీప ప్రాణాలు తీయాలని నువ్వెందుకు అనుకున్నావు, ఎందుకు చేసావు ఈ పని చెప్పు, దీపను ఏం చేద్దామనుకున్నావు, దీపను ఎందుకు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావు, చెప్తావా చెప్పవా అంటూ ఇంకా జోష్న చెంప పగలగొట్టేసరికి తనెందుకు చెప్తుందత్త, చెప్పాల్సింది నేను చెప్తాను, ఎందుకంటే జోష్న దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేయడానికి కారణాలు 2 కారణాలున్నాయి. ముఖ్యంగా 1 నువ్వు, రెండోది దీప అనగానే నేను దీప ఏంట్రా అని చెప్పనేసరికి ఎందుకంటే దీప బ్రతికుంటే దీప ఈ ఇంటి వారసురాలన్న నిజం తెలిసిపోతుంది కదత్తా అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటూ సుమిత్ర అనగానే అవునత్త దీపే ఇంటి అసలైన వారసురాలు కదా, మీరంతా అనుకుంటున్నట్టు జోష్న మీ కూతురు అనుకుంటున్నావా, జోష్న మీ కూతురు కాదు, దాసు మామయ్య కూతురు కాబట్టే పారు ఈ జోష్నను ఈ ఇంటి కూతురుగా తీసుకొచ్చింది, ఇంటి వారసురాలుగా తీసుకొచ్చి తన వారసురాలే తన ఇంటిని అంటే ఈ ఇంటిని ఏలాలి, ఈ ఇంటి ఆస్తి అంతా కూడా తనే అనుభవించాలి అన్న ఉద్దేశంతోనే పారిజాతం ఇదంతా చేసింది అంటూ కార్తిక్ చెప్తాడు. నమ్మశక్యంగా అనిపించట్లేదురా అని చెప్పనేసరికి నమ్మశక్యంగా ఎందుకు అనిపిస్తుంది, 25 సంవత్సరాల నుంచి ఇదే మోసం చేస్తూ నమ్మిస్తూ వచ్చింది కదా, అందుకు నమ్మశక్యంగానే అనిపించదు, ఎందుకంటే జోష్న చేసిన పని అలాంటిది అని చెప్పనగానే నమ్మశక్యంగా అనిపించట్లేదురా కార్తీక్ అని చెప్పనేసరికి సరే మరి జోష్న దీపని ఎందుకు అంతం చేయాలనుకుంది, దీప ఇంటి వారసురాలు కాదు, ఎక్కడ అవును అన్న విషయం తెలిసిపోతుందని. సరే తాత నీకు నమ్మకం లేదు, సరే ఒప్పుకుంటాను, మరి ఆ రోజు
రాత్రికి రాత్రి జోష్న ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన అవసరమేముంది? తన తల్లిని కాపాడుకోవడానికి ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడకూడదు కదా. ఎంతైనా తల్లి, జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఏ కూతురైనా ఏ కొడుకైనా వదులుకుంటాడా? మరి వదులుకోడు. మరి అలాంటిటప్పుడు జోష్న ఎలా వదులుకోవాలనుకుంటుంది? ఎందుకంటే జోష్న ఇంటి వారసురాలు కాదు కాబట్టి, సుమిత్రత్త కూతురు కాదు కాబట్టి. అక్కడ బ్లడ్ ఇవ్వడానికి కూడా ఎన్నో ముప్పు తిప్పలు పెట్టింది. ఎందుకంటే బ్లడ్ ఇచ్చిన మరుక్షణం టెస్టులు చేస్తే మ్యాచ్ అవ్వదు కాబట్టి అని చెప్పనేసరికి, కావాలంటే కనుక్కో మామయ్య, మ్యాచ్ అయ్యిందా లేదా, రిపోర్ట్స్ వచ్చాయా రాలేదా, ఒక్కసారి హారిక గారికి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పనేసరికి, హారిక గారికి ఫోన్ చేద్దామని ఫోన్ ఇలా తీసేసరికి హారికే ఫోన్ చేస్తుంది. చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి, సార్ సుమిత్ర గారి కూతురు జోష్న గారు కాదు, ఎందుకంటే వాళ్ళిద్దరికీ మ్యాచ్ అవ్వలేదు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? మరి సుమిత్ర గారిని కాపాడుకునేది ఎవరు అని చెప్పనగానే, నేను చెప్తాను డాక్టర్, నేను కొంచెం బిజీలో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేసి చెప్తాను అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత, ఏమామయ్య మ్యాచ్ అవ్వలేదు అని చెప్తున్నారా? ఎందుకు మ్యాచ్ అవుతుంది? దాసు మామయ్య కూతుర్ని పారిజాతమే ఇంటికి వారసురాలుగా తీసుకొచ్చినప్పుడు ఎందుకు మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ అవ్వదు కదా. పారు, నువ్వు చేసిన తప్పుకి ప్రతిఫలం ఏంటో నేను చెప్పనా? ఈరోజు దాసమామయ్య ఎక్కడున్నాడో తెలుసా? జోష్న బందీగా ఉన్నాడు. ఎందుకంటే దాసుమామయ్యకి మాత్రమే ఈ నిజం తెలుసు కాబట్టి, ఈ నిజం దాసుమామయ్యకి తెలుసు కాబట్టే ఎక్కడ దాసుమామయ్య బయటికి వస్తే నిజం బయట పడిపోతుంది అన్న ఉద్దేశం. నిన్న నువ్వు చూసింది దాసుమామయ్యే పరుగున వచ్చి అక్కడ పడిపోయాడు. జోష్న తన మనుషులతో దాసుమామయ్యని దాచిపెట్టింది అని చెప్పేసేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. నువ్వు దాసుమామయ్యని దాచిపెట్టడం గురించి తెలిసిన తర్వాతే నువ్వు షాక్ అవుతున్నావా? మరొక విషయం చెప్పనా? అప్పుడెప్పుడో దాసుమామయ్య మీద అటాక్ జరిగింది అంటే ప్రాణాలు పోయేంతగా ఎవరో తల మీద బలంగా కొట్టారు అని చెప్పి దాసుమామయ్య చెప్పాడు. అప్పుడు గతం కూడా మర్చిపోయాడు కదా. ఆ కొట్టింది ఎవరో చెప్పనా? నీ మనవరాలు. నువ్వు ఇంటి ఆస్తికి వారసురాల్ని చెయ్యాలనుకున్న నీ మనవరాలే కొట్టింది. కొట్టడం ఎందుకు కొట్టింది అనుకుంటున్నావు? ఏకంగా ప్రాణాలు తీసేయడం కోసమే. ప్రాణాలు తీసేద్దామన్న ఉద్దేశంతోనే కొట్టింది. కానీ అదే సరైన సమయానికి దశరథ మామయ్య చూసి దాసు మామయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అప్పటి నుంచి అడిగిన కూతురికిచ్చిన మాట కోసం చెప్పకుండా సైలెంట్గా ఊరుకున్నాడు దశరథ మామయ్య. ఇది జరిగింది. ఎప్పటికైనా నిజం చెప్పు పారు అని చెప్పనగానే వెంటనే శివనారాయణ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, కార్తీక్ చెప్పిందంతా నిజమే. జోష్న నా మనవరాలే. జోష్నను నేనే మార్చాను. జోష్నను తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టింది నేనే. దీపాన్ని తీసుకువెళ్ళి బయట వదిలేశాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి, ఇప్పటికైనా అర్థమవుతుంది దగ్గర తాత జోష్న ఎలాంటిదో? మరి జోష్న అందుకే ఎక్కడ తను ఇంటి వారసురాలు కాదు అన్న విషయం బయట పడిపోతుందనే తను ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది తాత అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణకి చాలా కోపం వస్తుంది. చెంప చెల్లు మనిపిస్తాడు. ఇన్ని రోజులుగా నా ఇంట్లో ఉంటూ నాకు ఈ నిజం చెప్పలేదా? నీకు నిజం తెలిసాకైనా సరే నాకు చెప్పాలి కదా. అంటే నువ్వు ఆస్తికి అంతస్తు కోసమే తప్ప. ఇప్పుడు చెప్పండి తాత, ఏం చేస్తారో, జోష్నకు ఎలాంటి గతి పట్టిస్తారో అంటూ మాట్లాడేసరికి ఇంకా మళ్ళీ డాక్టరు కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్, ఏంటి, జోష్న మీ ఇంటి వారసురాలు కాదు, సుమిత్ర గారి కూతురు కాదు అని రిపోర్ట్స్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి కార్తీక్? సుమిత్ర గారిని ఎలా కాపాడుకోవాలి అనగానే, మీరు ఇంటికి వచ్చినప్పుడు దీపను చూసి దీపే మా అత్త కూతురు అని మీరు అనుకున్నారు కదా డాక్టర్ అని చెప్పాను, కానీ కాదు అని చెప్పారు కదా కార్తీక్ అని చెప్పనేసరికి, కాదు,
తనే మా అత్త కూతురు అని చెప్పాను. కానీ అవునా, అయితే అర్జెంటుగా దీపని తీసుకుని హాస్పిటల్కి రండి. దీప శాంపిల్స్ తీసుకుని మ్యాచ్ చేసి అవుతున్నాయో లేదో చూడాలి. సుమిత్ర గారి కండిషన్ రోజు రోజుకి క్రిటికల్గా మారుతుంది అంటే మీరెవరూ ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? మీరు వెంటనే బ్లడ్ ఇవ్వండి. తర్వాత సుమిత్ర గారిని తీసుకొస్తే ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తాము. ఆలస్యం చేసే కొలది ఆవిడ ప్రాణాల్లోంచి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి అంటూ మాట్లాడేసరికి ఇంకా సరే అని కార్తిక్, ముందు దీపం తీసుకువెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వి, తర్వాత ఈ జోష్న పని ఏం చేయాలో నేను చూసుకుంటాను అనగాని అవునరా నువ్వు వెళ్ళు అంటూ ఇంకా చెప్పడంతో దీపం తీసుకుని బయలుదేరతాడు కార్తిక్. వెళ్ళిన తర్వాత అక్కడ బ్లడ్ శాంపిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా అనగాని ఇచ్చాను అనేసరికి ఇంకా ఇంటికి రావడంతో గబగబా హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా బయలుదేరడంతో సరేనని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి జోష్న పారిజాతం ఇంట్లో కనిపించరు. ఏమైంది అనగానే నాన్న వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి పంపించేశారు అని చెప్పనేసరికి ఎందుకు తాత అలాంటి పని చేసావు అనగానే 25 సంవత్సరాల నుంచి మన కుటుంబాన్ని మోసం చేస్తున్న వాళ్ళని వదిలేస్తామా? నా మనవరాల్ని ఇంటి వారసురాల్ని పని మనిషిని చేసి ఎన్ని రోజులు ఆడుకుంటున్నా కానీ నువ్వు నోరు మూసుకుని ఎందుకున్నావురా? నువ్వు నిజం చెప్పాలి కదా. చెప్దామనే అనుకున్నాను తాత, చెప్పే అవకాశం రాలేదు. ఇన్ని సంవత్సరాలు జోష్నే ఇంటి వారసురాలు అని అనుకుని ఒక్కసారిగా కాదు అని చెప్తే మీరు తట్టుకోలేరు. ముఖ్యంగా అత్త తట్టుకోలేదు. ఎందుకంటే కూతురు మీద అపారమైన ప్రేమను పెంచుకుంది. అందుకు చెప్తే అత్త తట్టుకోలేదు అన్న ఒకే ఒక్క కారణం చేతే చెప్పలేదు తాత అని చెప్పనేసరికి మరి ఇలాంటి నమ్మక ద్రోహి మన ఇంట్లో తిరుగుతూ దీప మీద ఎప్పటికప్పుడు అటాకులు చేస్తూ దీపని అవమానిస్తూ ఇంటి పని మనిషి అంటూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నాకు చెప్పాలి కదా. తాత, నువ్వు అనుకుంటున్నట్టు జోష్న ఇంటి వారసురాలు కాదు, దీపే ఇంటి వారసురాలు. దీప నీ సొంత మనవరాలు అన్న విషయం నాకు చెప్పాలి కదరా అని చెప్పనేసరికి చెప్పే సమయం రాలేదు అని చెప్పాను కదా తాత అని చెప్పాను. కానీ మీ తాతకైతే చెప్పలేకపోయావు. మరి నేను మావయ్యని కన్నా నీ ఫ్రెండ్లా ఎక్కువ ఉన్నాను కదరా, నువ్వైనా నాకు చెప్పాల్సింది కదరా. దాసు మీద అటాక్ చేసింది అని అన్నప్పుడే నాకు ఏదో తేడా ఉంది అని అనిపించింది. నా రక్తంను ఒక మనిషి ప్రాణాలు తీసేంత క్రూరమైన రక్తం కాదు. అలాంటిది జోష్న ప్రవర్తన తీరుకి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను. కానీ వద్దులే కార్తిక్, నువ్వు నిజం చెప్పాలని అనుకోలేదు, అందుకే కదా చెప్పలేదు. అయినా అర్థమైందిరా ఎందుకు నిజం చెప్పలేదు. మీ అత్త గురించి ఆలోచించే కదా, మీ అత్త తట్టుకోలేదని, మీ అత్త ఏమైపోతుంది అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు చెప్పలేదు అనగానే అవును మామయ్య, కేవలం అత్త గురించి ఆలోచించాను. అత్త జోష్ననే తన సొంత కూతురు అనుకుని ఇన్ని రోజులు బ్రతికింది. ఇప్పుడు కాదు అని చెప్తే తట్టుకోలేదు. ఇన్నాళ్ళు నేను కన్నబిడ్డలా చూసుకున్న జోష్న నా కూతురు కాదా? నన్ను ఎంత మోసం చేశారా అని అత్త తట్టుకోలేదా మామయ్య. అందుకే అత్త గురించి ఆలోచించే నేను ఈ విషయాన్ని చెప్పలేకపోయాను అంటూ కార్తిక్ చెప్పేసరికి సర్లే, ఎప్పటికైనా నిజం బయట పెట్టావు అనగాని ఎప్పటికీ బయట పెట్టపోకూడదని అనుకున్నాను. కానీ అత్త ప్రాణాలు కాపాడుకోగలిగేది దీపతో మాత్రమే. అలాంటి దీప ప్రాణాలు తీసేస్తే అత్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినట్టే కదా. అందుకోసమనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న తల్లిలా చూసుకున్న అత్త ప్రాణాలు తీయడానికి అంటే తన ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకోలేనంత స్థితిలో ఉన్న జోష్న ఇంకా ఇంటి వారసురాలుగా ఉండడం అంత మంచిది కాదు అని నా మనసు కనిపించింది తాత. అందుకే ఇంకా నిజాన్ని బయట పెట్టేశాను. నిజం బయట ఇప్పటికీ పెట్టకపోతే నేను అత్తను ఎంతో ప్రేమ పెంచుకున్నాను. అలాంటి అత్త ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకోసమని జోష్న నిజస్వరూపం బయట పట్టాలి అన్న ఉద్దేశంతోనే సీసీ కెమెరా రిపేర్ చేయించి కూడా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పలేదు.
కరెక్ట్గా అదే సమయానికి దీపను అక్కడికి వెళ్ళి ఉండమన్నాను. జోష్న నేను అనుకున్నట్టుగానే దీపం మీద అటాక్ చేసింది, అడ్డంగా దొరికింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నేను నిజం చెప్పాను అంటూ కార్తిక్ కాస్త చెప్పేసేసరికి ఎప్పటికైనా చెప్పవలేరా, దీప ఎలా ఉంది ఇప్పుడు అనగానే బాగానే ఉంది, కడుపు కొంచెం నొప్పిగా ఉంది అని చెప్పింది. బ్లడ్ ఇచ్చొచ్చాం కదా, రెస్ట్ తీసుకుంది అనేసరికి మీ అత్త ఎలా ఉందో ఏంటో, ఇన్ని రోజులు జోష్నే కూతురు అనుకుంది, ఇప్పుడు కాదు అని తెలిసేసరికి అత్త ఏం బాధపడుతుందో ఏంటో అని చెప్పి కార్తిక్ వాళ్ళందరూ సుమిత్ర దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి సుమిత్ర దీపను తన ఒడిలో పడుకోబెట్టుకుని తన తల్లి కూతుర్ని ఒళ్ళో పెట్టుకుని తల ఎలా నిమురుతూ ఉంటుంది, అప్పుడు దీపం మీద ప్రేమను చూపిస్తూ ఉంటుంది సుమిత్ర. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి జోష్న కుట్రలు బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్